కాంట్రాక్టుల కోసం అదానీ లంచాలు 5 రాష్ట్రాల్లో 2200 కోట్ల ముడుపులు ఇచ్చిండట. ఎవరు? గౌతమ్ అదానీ. ఏపీలో 1750 కోట్లు ఇచ్చిండట. 2021 నుంచి 23 మధ్య నడిచిన భాగోతం. న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు, మరో 6 పైన అరెస్ట్ వారెంట్. మొత్తం 8 మంది మీద కేసు అయింది, అరెస్ట్ వారెంట్ జారీ చేసింది న్యూయార్క్లో ఉన్న ఫెడరల్ కోర్టు. అమెరికన్ పెట్టుబడిదారులను మోసం చేశారని ఆరోపణలు. దేశంలో రాజకీయ దుమారం, నిరాధార ఆరోపణలు ఉన్న అదానీ గ్రూప్. పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ పైన అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ అయింది. గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో 6 కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన గుర్తు తెలియని అధికారులు, వ్యక్తులకు 2200 కోట్ల లంచాలిచ్చారని కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. అమెరికన్ పెట్టుబడిదారులను మోసం చేసి సేకరించిన ఫండ్స్తోనే ఈ ముడుపులు చెల్లించారనే ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా కెనడా కంపెనీతో కలిసి విచారణను అడ్డుకునేందుకు కుట్ర చేశారని మరో కేసు కూడా ఫైల్ అయింది. ఈ లంచాల్లో ఏకంగా 1750 కోట్లు 2021 నుంచి 2023 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆఫీసర్లు, వ్యక్తులకు ఇచ్చినట్లుగా బయటకొచ్చింది. ఆ టైంలో ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదానీపై వచ్చిన తాజా ఆరోపణలు, కేసుతో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. స్టాక్ మార్కెట్లు కుప్పగూలినాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది. న్యూయార్క్ కోర్టులో నమోదైన అభియోగాలు నిరాధారమని, వాటిపైన న్యాయపరంగా పోరాటం చేస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. తాము చట్టబద్ధంగా నడుచుకుంటూనే వ్యాపారం నిర్వహిస్తున్నామని పేర్కొంది. అదానీపై వచ్చిన తాజా ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ రాజుకున్నది. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతుండడంతో ఈ వ్యవహారం పైన పార్లమెంట్ అట్టుడికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ రాహుల్ గాంధీ స్టార్ట్ చేసిండు. ఆయన ఏమంటుండు? అరెస్ట్ చేయాలి అంటుండు. అమెరికా భారత చట్టాలు అదానీ ఉల్లంఘించిండు. ఆయన్ను మోదీ కాపాడుతున్నాడు. తాజా ఆరోపణలపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని, జేపీసీ వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సెబీ చీఫ్ పైన ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి బీజేపీ అంటున్నది కావాలనే మోదీని టార్గెట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ పైన బీజేపీ ఫైర్ అవుతున్నది. ఇక్కడ పాయింట్ నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన చాలా క్లియర్గా. యాక్చువల్లీ అదానీ గ్రూపు, అదానీ ఎనర్జీ, మజూర్ గ్లోబల్, కెనడాకు చెందిన సంస్థ, ఈ 3 కలిసి అమెరికాలో ఒక దుకాణం ఓపెన్ చేసినాయి. ఏం చెప్పినాయంటే వాళ్ళు, మేము సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని భారతదేశంలో భారత ప్రభుత్వంతో కలిసి చేపడుతున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా మాకు 1000 కోట్ల లాభాలు వస్తాయి. కాబట్టి ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అని పెట్టుబడులని ఆకర్షించినాయి. అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఒక సంస్థని, అమెరికాలో ఒక దుకాణం స్టార్ట్ చేసి, అంటే ఒక ఆఫీస్ పెట్టి, సో అమెరికాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, కంపెనీలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఇంకా అందరూ వాళ్ళు దగ్గర మిలియన్ల డాలర్ల, కోట్ల డాలర్లకు సంబంధించిన డబ్బులు ఈ అదానీకి సంబంధించిన కంపెనీకి పెట్టుబడులుగా పెట్టారు. ఈ దగ్గర వీళ్ళు ఏమన్నారంటే, వీళ్ళ టార్గెట్ ఏంటంటే 200 కోట్ల డాలర్ల టార్గెట్గా అమెరికాలో పెట్టుబడులను ఆకర్షించారు. అమెరికన్ చట్టాలు ఏం చెప్తున్నాయంటే, ఏదైతే ఏ దేశంలో అయితే ఏదైనా ప్రాజెక్టు చేపట్టి అమెరికాలో పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో చేపట్టిన ప్రాజెక్టులో ఎలాంటి లంచాలు లేని ప్రాజెక్ట్ అయి ఉండాలి, అమెరికన్ చట్టాలు చెప్తున్నాయి. సో కానీ అమెరికన్ పరిశోధనా సంస్థలు తేల్చిన దాని ప్రకారంగా అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ కమిషన్, ఎక్స్చేంజ్ కమిషన్, మన దగ్గర ఎట్లాగైతే సెబీ ఉన్నదో ఆర్థిక నేరాలకు సంబంధించింది, అక్కడ ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అన్నది చాలా కీలకంగా పనిచేస్తూ ఉంటుంది. సో వాళ్ళే కోర్టుకు కంప్లైంట్ చేసినారు. వాళ్ళదే కంప్లైంట్ ఇప్పుడు ఏమని, ఇక్కడ ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం అదానీ అండ్ ఈ గ్రూప్స్ అన్నీ కలిసి అక్కడున్న ఆ దేశంలో ఉన్న అధికారులకి, నాయకులకి భారీ ఎత్తున లంచాలు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు చేపడుతున్నారు అని కోర్టులో కేసు వేస్తే, కోర్టు, న్యూయార్క్ ఫెడరల్ కోర్టు మొత్తం 8 మంది, అదానీ ఎనర్జీలో ఉన్న 2, మజూర్ గ్లోబల్లో ఉన్న 5, కెనడాకు చెందిన సంస్థలో ఉన్న 3, మొత్తం 8 మంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేసింది. వీళ్ళ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. అంటే వీళ్ళని అరెస్ట్ చేయాలి ఇమీడియట్గాని, మా దేశానికి అప్పగించాలి అని భవిష్యత్తులో అడగబోతున్నారు. ఆ దేశానికి ఎంతవరకు అప్పగిస్తారు ఏంటనే చూడాలి. ఎందుకంటే ఆయన భారతదేశ ప్రభుత్వంతో చాలా సఖ్యతగా ఉన్నాడు. అదానీ ఎవరో తెలుసు. ఇదంతా ఉన్న వ్యవహారంలో అప్పగించకపోవచ్చు. కానీ అదానీ భవిష్యత్తులో విదేశాల్లో పర్యటించాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది, పర్యటించకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అమెరికా ఇచ్చే రెడ్ కార్నర్ నోటీసులు అందుకున్న ఆయా దేశాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లు
ఆయన అరెస్ట్ చేసి ఆ దేశానికి అప్పగించే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశం విడిచి ఆయన వెళ్ళడానికి అవకాశాలు చాలా తక్కువ. సో ఇట్లా ఈ అమెరికాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులని మోసం చేసిరని అక్కడున్న కోర్టు, అక్కడున్న సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేసింది. ఇది అసలు జరిగింది. ఇక ఈ దేశంలో జరుగుతున్న చర్చ ఏంటంటే ఎవరెవరికి లంచాలు ఇచ్చిండు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడున్న జగన్మోహన్ రెడ్డికి, అక్కడున్న అధికారులకి మొత్తం 1700 కోట్ల చిల్లర లంచాలు ఇవ్వజూపిరు అనేది ఒక అభియోగం. అండ్ దాంతోపాటుగా ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, ఇంకా కొన్ని రాష్ట్రాలు, మొత్తం 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 5 రాష్ట్రాల్లో ఉన్న అధికారులకి, నాయకులకి డబ్బులు ఇచ్చారు అనేది పాయింట్. మరి ఇదంతా దేశంలో ఉన్న ప్రభుత్వానికి తెలియకుండానే జరిగిందా? ఒకవేళ జరిగితే, ఈ ఆరోపణలే నిజమైతే, రాహుల్ గాంధీ అడుగుతున్నాడు ఏమని, అరెస్ట్ చేయాలి అదానీ అని. బీఆర్ఎస్ కానీ అండ్ బీజేపీ, నిన్న ఆయన ఎవరు బీజేపీ నాయకుడు సంబిత్ పాత్ర ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, అదానీ మొన్న 100 కోట్ల రూపాయలు దేనికో ఇచ్చిపోయాగా, ఏదో 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకో దేనికో ఇచ్చిండు. మరి ఇది అంతా అవినీతి సొమ్ము అయినప్పుడు మీరెందుకు తీసుకున్నారు 100 కోట్లని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నేనేమంటున్నా, అన్నీ ఒకే తాను ముక్కలే. మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ పెంచి పోషించిన మెగా కృష్ణారెడ్డి బీజేపీకి ఇచ్చిండు, కాంగ్రెస్కి ఇచ్చిండు. మరి అది అవినీతి సొమ్ము కాదా? 580 కోట్ల రూపాయలు బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు తీసుకుంది కదా, కాంగ్రెస్ తీసుకుంది కదా, కేసీఆర్ 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు కదా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి. ఎవరిది ఇది? ఈ ప్రాజెక్ట్ నిర్వహించింది మెగానే కదా. అవినీతి సొమ్మును అంత పంచక తిన్నారు కదా జాతి సంపదని. సేమ్ మెగా ఎట్లను మెగాని ఇంత, అదాని ఇంత. అదాని అన్ని రాష్ట్రాల్లో పంచిపెట్టిండు. వీళ్ళు పేరుకే మాట్లాడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటుంది అదాని రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు పెట్టి ఇళ్ళ వాటా ఎంత, ఇళ్ళ వాటా మీకు లేదా వాటా? అదానితో మీరు వెళ్ళి ఫోటోలు దిగలేదా? ఆనాడు కేటీఆర్ కలిసి ఫోటోలు దిగి మీరు చర్చలు జరపలేదా? మీరు ఇక్కడ మెగా భాగవతం గురించి చెప్పండి. ఇక్కడ కూడా ఏం తక్కువేం కాదు కదా, అది 1000 కోట్ల లక్షల కోట్ల స్కామ్లే కదా. ఇలా ఎవడు కరెక్టు చెప్పండి మీరు? ఎవడు కరెక్టు? ఏ పార్టీ వాడు కరెక్టు? ఒకరికొకటి తన్నుక వస్తున్నారు తప్ప ఏ పార్టీ వాడు ఇందులో కరెక్ట్ ఉన్నాడు? కాంగ్రెస్ ఉన్నదా, బీఆర్ఎస్ ఉన్నదా, బీజేపీ ఉన్నదా, లేదు ఈ దేశంలోని ఇంకే పార్టీలను ఉన్నాయా? ఆడ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆడ జగన్మోహన్ రెడ్డి సౌర విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు అదాని మీద పోరాటం చేసి ధర్నాలు చేసి ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయండి, ఎట్లా ఈ 1700 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాడా? ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు. అంతా కలిసే ఉన్నారు. మనకొక సినిమా చూపిస్తారు ఏదో యుద్ధం చేసినట్టుగా. వీళ్ళు ఎక్కడ గొడవ చేస్తారు, ఎక్కడ యుద్ధం చేస్తారు? వాళ్ళకు అనుకూలంగా ఉన్న దగ్గర, వాళ్ళ మీదికి రాని దగ్గర పోరాటం అని పేరు పెడతారు దానికి. ఇగో ఆడబిడ్డకో, ఇది నమస్తే తెలంగాణలో, ఆడబిడ్డకో న్యాయం అదానికి మరో న్యాయమా? ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న. జైలు నుంచి విడుదలయ్యాక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం తొలిసారి స్పందించారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని మోదీ అదానీ వైపేనా అని ఆమె ప్రశ్నించిరట. నన్ను అరెస్ట్ చేసిన వారు ఆయన అరెస్ట్ చేయవు అని అడుగుతున్నారు. చేయాలిగా మరి, ఆమె అన్న దాంట్లో కరెక్టే. ఆమె లిక్కర్ స్కామ్లో దొరికింది, అరెస్ట్ అయింది, ఆమెను అరెస్ట్ చేసింది. మరి ఈయనను కూడా అరెస్ట్ చేయాలి కదా. ఆమెది ఇంత, అదానిది ఇంత. ఎక్కడైతే రాజకీయంగా అవసరం ఉంటుందో, ఎక్కడైతే రాజకీయంగా ఇబ్బంది ఉంటుందో వాళ్ళ ఈక్వేషన్స్ మారిపోతాయి. ఏ గవర్నమెంట్ ఇవాళ కవితకి మాట్లాడడానికి అర్హత లేదు, బీజేపీకి మాట్లాడడానికి అర్హత లేదు, రాహుల్ గాంధీకి మాట్లాడడానికి అర్హత లేదు. ఎవరికి ఉన్నది? మరి అదాని పెట్టుబడులు ఇక్కడ కూడా ఎందుకు తీసుకొస్తున్నారు? ఆన్సర్ చెప్పాలి కదా రాహుల్ గాంధీ కూడా బీజేపీ అడిగిన దానికి. మరి ఇలా బీజేపీ ప్రెస్ మీట్లు పెడుతుంది. మరి మెగా కృష్ణారెడ్డి తెలంగాణ అవినీతి సొమ్ముని మీరెందుకు 500 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్నారు? మీరు ఆన్సర్ చెప్పాలి కదా. టోటల్ పార్టీలు, ప్రభుత్వాలన్నీ కార్పొరేట్ల చేతుల్లో, పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయి. అదానీతో అంటకాగిన అందరికీ శిక్ష పడాలి. ఏ పార్టీ వారైనా విచారణ జరిపించాల్సిందే. అదానీతో రేవంత్ సర్కార్ డీల్ పైన ప్రశ్నలకు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. రాహుల్ వ్యాఖ్యలు రేవంత్ గురించి కాదు, భట్టి. ఇట్లా ఎవరికి వాళ్ళుగా ఈ వ్యవహారం నడుస్తూ ఉన్నది.